ఈరోజు వీడియోలో మనం జావా టాప్ ఫీచర్స్ ఏంటని నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి సింపుల్. ఎవరైతే కొత్తగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వారికి జావా సింటాక్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సెకండ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఒకసారి మీరు డాట్ జావా ఫైల్స్ క్రియేట్ చేసి కంపైల్ చేస్తే డాట్ క్లాసెస్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ ఫైల్స్ని మీరు ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా తీసుకెళ్ళి రన్ చేయొచ్చు. అందుకే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. థర్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. అండ్ రోబస్ట్. జావా internally having memory management and garbage collection, and it is also having exception handling features also. అండ్ సెక్యూరిటీ. జావాలో మనం మాన్యువల్గా పాయింటర్స్ అనేవి హ్యాండిల్ చేయక్కర్లేదు. జావా ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ డూ. హై పెర్ఫార్మెన్స్. జావాలోని జిట్ కంపైలర్ అనేది మనం రాసిన కోడ్ని ఫాస్ట్గా కంపైల్ అయ్యేలా తక్కువ టైంలో కంపైల్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్, మల్టీ థ్రెడ్డింగ్. మనం ఏమైనా లార్జ్ ఫైల్స్ అనేవి రీడ్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. అది పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం ఫైల్ ప్రాసెసింగ్ స్పీడప్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటెడ్. జావా విల్ సపోర్ట్ ఆర్ఎంఐ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. అండ్ డైనమిక్. జావాలో మనం రాసిన క్లాసెస్, జనరేట్ అయిన క్లాసెస్ అనేవి ఎప్పుడైతే మనం మెథడ్ కాల్ చేస్తామో అప్పుడు క్లాస్ పాత్ నుంచి జేవిఎంలోకి లోడ్ అవుతాయి. దీన్నే క్లాస్ లోడర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. బైట్ కోడ్ విల్ వర్క్ ఆన్ ఎనీ హార్డ్వేర్. మీ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.